యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. వాక్యాన్ని చూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 15 నుంచి 17 వరకు 15 నుంచి 17 వరకు ప్రకటన 7:15 నుంచి 17 నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయన సేవించున్నారు. సింహాసనాశ్రుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలనైనా వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్యనముండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల ఎదుకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పబిందును తుడిచివేయును. చిన్న ప్రార్థన చేసుకొని దేవుడు మనతో ఏం మాట్లాడబోయి ఉన్నారో, దేవుని యొక్క గొప్పతనం ఏంటో ఈ వాక్య భాగంలో నుంచి చిన్న ప్రార్థన చేసుకొని చూద్దాం. ప్రేమగల తండ్రి, జీవన్ ప్రభు, మీకే వందనాలేసయ్యా. మిమ్మల్ని ఘనపరచడానికి ఇప్పుడు వరకు పాటల ద్వారా మీరు కృప చూపించారు, అందుని బట్టి మీకే వందనాలు. వాక్య భాగంలోకి వెళ్ళబోతుండగా మీరే సహాయం చేయండి, కృప చూపించండి ప్రభా. యోగ్యకరంగా తండ్రి మీరు ఏమై ఉన్నారో వాక్య భాగంలో నుంచి మనస్ఫూర్తిగా ప్రభా అర్థం చేసుకున్న దాన్ని బట్టి మిమ్మల్ని మేమందరం ఆరాధించడానికి ప్రభా మీరు కృప చూపించండి, సహాయం చేయండి. ఈ సమయాన్ని మాకు ఎంతో బ్లెస్డ్గా ఉంచండి ప్రభా. మీరే మాతో మాట్లాడమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనందరికీ బాగా తెలిసిన విధంగా ఎటు చూసినా ఇబ్బందికరమైన పరిస్థితులే. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకి అన్ని విధాలుగా సహాయం చేయకపోతే, అన్ని విధాలుగా దేవుడు మనకు తోడుగా ఉండకపోతే మన యాత్రా జీవితంలో ముందుకు వెళ్ళడం చాలా చాలా కష్టం. ఈ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మనం కనుక కొన్ని విషయాలు అర్థం చేసుకున్నట్లయితే, ఈ 7 ముద్రల తీర్పు మధ్యలో ఈ 7వ అధ్యాయం అనేది ఒక దృశ్యంగా, దీంట్లో కొన్ని విషయాలు లోకంపై జరుగుతున్న తీర్పుల గురించి, లేకపోతే దేవుడు ప్రజలను మర్చిపోలేదని చెప్పి ఈ 7వ అధ్యాయంలో దేవుడు చేసినవి, దేవుడు ఏ విధంగా కరుణ చూపిస్తున్నాడు అనేది మనం చూడగలం. ఆ 9వ వచనంలో ఒక మాట ఉన్నది. ఏముండిదంటే 7:9 అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనపడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి. అంటే ఏ జనాంగంలోనైనా సరే, ఎవరిని చూసినప్పుడు కూడా సరే, అది ఏ గోత్రంలోనైనా లేకపోతే ఏ ప్రజలోనైనా, ఏ భాష మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే, ఆ సమూహం ఎదుట గొర్రెపిల్ల నిల్చుకొని ఎలా ఉందంటే, ఈ వచనం మనకు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఎవడునూ లెక్కింపలేనంత గొప్ప సమూహంలో ఆకాశ నక్షత్రముల వలె, లేకపోతే రక్షణ కొద్ది మందికి మాత్రమే పరిమితం కాదు. ఒక మాట చెప్పాలంటే, అంటే దేవుడు తన రక్షణ యొక్క విశాలతను, దేవుడు తన రక్షణను అందజేసే విషయంలో, లేకపోతే ఈ భాష మాట్లాడుకునే వాళ్ళ విషయంలో అవ్వచ్చు, దేవుడికి శిష్యులుగా చేయబడే వాళ్ళలో కూడా ఆయన ఎక్కడా పరిమితం చేయలేదు. ఈవెన్ భాష మాట్లాడుకునే విషయంలో అవ్వచ్చు, లేకపోతే ఇంకా భూమి మీద ఉన్న వర్ణ భేదాలు ఏదైనప్పుడు అవ్వచ్చు, వాటన్నిటిని కనుక మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, సింహాసనం ఎదుటిన గొర్రెపిల్ల ఎవరైతే మనకి తోడుగా ఉన్నారో, సింహాసనం ఎదుటిన ఆ గొర్రెపిల్ల ఆయన యొక్క తెల్లని వస్త్రములు ధరించుకొని, ఆ వస్త్రాలు ఆ పవిత్రతకి, ఆయన యొక్క నీతికి, ఆయన పాపక్షమాపణకి, ఆయన విజయానికి ఎలాగైతే గుర్తుగా ఉన్నాయో, ఆ ఖర్జూరపు మట్ట ఎలాగైతే విజయానికి, ఆనందానికి గుర్తుగా ఉన్నాయో, ఇలాంటి దేవుడు, మనకు తోడుగున్న దేవుడు చెప్తున్న మాటల్లో నుంచి, ఈ సమూహం చెప్తున్న మాటల నుంచి కొన్ని విషయాలు ఈరోజు మార్నింగ్ మనం చూసుకుందాము. ఈ 15వ అధ్యాయం 15వ వచనంలో, 7వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసుకున్న మాట ఏంటంటే, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి
రాత్రింబగలు ఆయన ఆలయంలో ఆయన సేవించున్నారు. సింహాసనాసనైన వాడు తానే తన గుడారం వద్ద వారిని కప్పును. ఈ వాక్యంలో కనుక మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, దేవుడు తన ప్రజలకు తన సన్నిధిని అందుబాటులో ఉంచే విషయంలో ఆయన ఎక్కడ దూరం చేయలేదు. ఆయన ఇమ్మాన్యుయేల్ దేవుడుగా ఉన్నారు. దేవుని మనకు ఒకటి బాగా తెలుసు. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడే విధంగా ప్రస్తుతం ఉన్న ఈ శ్రమలు, లేకపోతే ప్రస్తుతం ఉన్న ఈ కష్టాలు కొన్ని రోజులేనని మనందరికీ తెలుసు. మన నిరీక్షణ దేవుడు మన కోసం పరలోకాన్ని మన కోసం ఎదురు చూస్తున్నారు. మనం దాని దగ్గరికి వెళ్ళడానికి ఆయన మనకు అన్ని అర్హతలతో మనల్ని రెడీ చేయడానికి ఆయన ఈ యాత్ర జీవితంలో మనల్ని అన్ని విధాలుగా ప్రిపేర్ చేస్తున్నారు. అయితే ఈ పరలోక రాజ్యంలోనికి మనము వెళ్తున్న మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే ఆ బంగారు వీధులు చూడడానికి కాదు, కానీ ఆయన ప్రెజెన్స్ని, ఆయన సన్నిధిని, ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడే 1-2 మాటలు, మన వ్యక్తిగత మౌన ధ్యాన సమయంలో దేవుడు మనతో మాట్లాడే మాటల్లోనే ఆ కొద్ది ఆనందాన్ని చూసేసుకొని ఆఫీస్కో లేకపోతే ఇంట్లోన పనులకో చేసుకుంటేనే చాలా చాలా వినడానికి కూడా ఎలా ఉండిద్దంటే ఆ కొద్దిసేపటికి చాలా బాగుంది, ఇది రోజు మొత్తం ఉంటే ఎంతో బాగుండేది కదా అనుకుంటాము. అయితే దేవుడు పరలోక రాజ్యంలో మీకోసం నా కోసం ఏర్పాటు చేస్తుంది ఏంటంటే ఆయన యొక్క సన్నిధిని మనకి నిత్యము తోడుగా ఉంచుతున్న దేవుడుగా ఉన్నాడు. అందుకే ఆయన ఇమ్మాన్యుయేల్ దేవుడిగా ఉన్నారు. ఒకసారి వాక్య భాగంలో నుంచి చూద్దాం. ఒకసారి కీర్తనలు 16:1 కనుక మనం చూసినట్లయితే, కీర్తనలు 16:11 నేను చదువుతున్నాను. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. చూడండి, దేవుడు ఆయన సన్నిధిని మీకు నాకు దగ్గర చేసే విషయంలో ఎట్లా అంటే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. అలాంటి సన్నిధికి మిమ్మల్ని నన్ను దేవుడు సిద్ధం చేస్తూ ఆయన సన్నిధిని మనకి అందుబాటులో ఉంచిన దేవుడిగా ఉన్నాడు. అందును బట్టి మనం దేవుని ఆరాధించాలి. ఎందుకంటే ఆయన జీవ మార్గాన్ని నీవు నాకు తెలియచేయదువు. ఆయన జీవ మార్గాన్ని దేవుడు మనకు తెలియచేసి ఆయన సన్నిధిని, దేవుడు తన సన్నిధిని మనకి అందుబాటులో ఉంచి ఆయన ఏమైనాడో అర్థం చేసుకోవడానికి ఆ యుగయుగాలు, అంటే 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, దేవునితో యుగయుగాలు గడిపే ఆ సన్నిధిలోనికి మిమ్మల్ని నన్ను చేర్చడానికి ఆయన సిద్ధపరుస్తున్న దేవుడిగా ఉన్నారు. భూమి మీదే కొద్ది సమయానికి చాలా సంతోషం వేస్తే పరలోకంలో మనం గడిపే ఆ సమయాని కోసం అని చెప్పి దేవుడు మన కోసం, మీకోసం, నా కోసం ఆయన చేసినది చాలా గొప్పగా ఉంది. ఒకసారి మనము 84:10 ఇదే కీర్తన 84:10 కనుక మనం జాగ్రత్తగా చూసినట్లయితే 84:10లో ఒక మాట ఉంది. నేను చదువుతున్నాను, జాగ్రత్త చూడండి. నీ ఆవరణంలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. చూడండి, దేవుడు చెప్తున్నారు, నీ ఆవరణంలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అని చెప్పి దేవుడు తన వాక్య భాగంలో రాయించారు. దేవుని ఆవరణంలో ఈ ఫిజికల్ కనబడే దాంట్లో ఒక్కోసారి మనము పని భారాన్ని బట్టి ఒక్కొక్కసారి వస్తాము, ఆలస్యం చేస్తాము, ఇట్లా ఉండదు. కానీ దేవుని సన్నిధిని మిస్ చేసుకోకుండా మాత్రం ఖచ్చితంగా రావడానికి ప్రయత్నం చేస్తాం. అలాంటిది దేవుడు చెప్తున్నాడు, నీ ఆవరణంలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అంటే, ఒక మాట చెప్పాలంటే ఆయన ఆవరణంలో, ఆయన ప్రజెన్స్లో మనం గడపడానికి దేవుడు ఎంత ఇష్టంగా ఆయన మనకి చూపిస్తున్నాడంటే, అందుకే నిర్గమాకాండం 33:14లో కూడా మాట ఉండేది, నా సన్నిధి నీకు తోడై ఉండును, నా సన్నిధి నీకు తోడై ఉండు అని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే ఒక మాటలో మనకు మాట్లాడుకోవాలంటే, నీవు మాకు పరలోకం మాత్రమే ఇవ్వట్లేదు, ఈ పరలోకంలో ఉన్న దేవునితో పాటు గడిపే ఆ సమయాన్ని, దేవునితో పాటు గడిపే ఆయన యొక్క ప్రజెన్స్ని ఎప్పుడు ఏంటంటే, ఇక్కడన్నా కొద్ది సమయం వేరే వాళ్ళతోనో మనకి బాగా క్లోజ్గా ఉన్న నైబర్స్తో కలుపుతున్నప్పుడు ఒకసారి సమయం తెలియదు, ఎంతసేపు అయినా వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది మనకి ఇష్టమైన వ్యక్తులతో. ఈ భూమి మీదే అట్లా అనిపిస్తే పరలోకంలో నా పరిశుద్ధుని దగ్గర, నన్ను తయారు చేసిన దేవుని దగ్గర
నేను యుగయుగాలు ఆయనతో పాటు ఉండి ఆయన సన్నిధిని అనుభవించడానికి దేవుడు నాకు ఒక మంచి అవకాశాన్ని, ఒక భాగ్యతని దేవుడు ఇచ్చాడు. అందుని బట్టి దేవుడిని నేను ఆరాధించాలి. ఎందుకంటే ఆయన సన్నిధిని మనకిచ్చాడు. ఈ సమీపం అనేది, దేవుడు నాకు సమీపంగా ఉన్నాడనేది భూమి మీద కూర్చుకున్న ధనము కంటే చాలా 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 గొప్పది, చాలా చాలా గొప్పది. రెండో మాట కనుక మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే, ఇదే ప్రకటన 7వ అధ్యాయంలో మనము జాగ్రత్తగా చూసినట్లయితే ఇంకొక మాట ఉంది ఇక్కడ. సింహాసనాశ్రయిన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. ఇక్కడ చూడండి, దేవుడు ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తున్నాడు, ఏ విధంగా ఆశ్రయం ఇస్తున్నాడో ఈ మాటను మనం జాగ్రత్త చూస్తే అర్థమవుతా ఉండిద్ది. నిర్గమాకాండం 40వ అధ్యాయము 34-35లో ఒక మాట ఉన్నది, ఒకసారి చూద్దాము. నిర్గమాకాండము 40వ అధ్యాయము 34-35 ఒక మాట ఉన్నది. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను కనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేక ఉండెను. ఆ మేఘము ప్రత్యక్ష గుడారంను కనగానే యెహోవా మందిరంను ఆయన నింపి ఉన్నాడు. ఇశ్రాయేలు అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు తన మహిమతో గుడారంలో ఏం చేశాడు? నివసించాడు. ఈ ప్రకటన 7లో ఆయన మహిమ, ఆయన ఏ విధంగా ప్రజల్ని శాశ్వతంగా పాపం నుంచి విడిపించడానికి, లేకపోతే ఆ బానిసత్వం నుంచి బయటకు తేవడానికి ఏ విధంగా అయితే తన మేఘాన్ని పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు ఏ విధంగా అయితే వాళ్ళు నడిపిస్తూ ఉన్నాడో, అలాగ దేవుడు తన యొక్క ఆశ్చర్యమైన కృప చొప్పున తన ప్రొటెక్ట్ చేస్తూ ఇజ్రాయెల్ ప్రజలు మాత్రమే కాదు మనల్ని కూడా దేవుడు ఎంతో చక్కగా ప్రొటెక్ట్ చేస్తూ మన యాత్రా జీవితంలో ముందుకు తీసుకెళ్తున్న వాడుగా ఉన్నాడు. అందుకే దేవుడు మనం విలువ పెట్టి కొనలేని రక్షణని మనం ఉచితంగా దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే కీర్తనాకారుడు ఒక మాట అంటాడు 91:1లో, మనందరికీ తెలిసిన మాటే, కంఠస్థం కూడా మనందరికీ వచ్చి ఒకసారి చూద్దాము. 91:1లో ఒక మాట ఉండేది. ఏముండదంటే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. చూడండి, ఆయన చాటున నివసించడానికి దేవుడు నాకు ఎంత భాగ్యాన్ని ఇచ్చాడు. ఎందుకు? ఆయన ప్రొటెక్టర్ కాబట్టి, ఆయన ప్రొటెక్ట్ చేసే దేవుడు కాబట్టి, ఆశ్రయించే దేవుడు కాబట్టి, ఆయన చాటున నేను నివసించడానికి దేవుడు నాకు అవకాశం ఇస్తున్నాడు. అందుని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. 27:5లో కూడా ఒక మాట ఉన్నది. అందరికీ తెలిసిన వాక్య భాగాలే. 27:5లో కూడా ఒక మాట ఉన్నది. ఏముండిదంటే, ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద ఆయనను ఎక్కించును. చూడండి, ఇక్కడ నా దేవుడు కొన్ని సందర్భాల్లో మాత్రమే, లేకపోతే కాదు, నా దేవుడు ఇక్కడ ఆపత్కాలమందు కూడా, లేకపోతే సంతోషకరమైన పరిస్థితుల్లో కూడా నా దేవుడు ఏం చేస్తాడంటే తన గుడారంలో నన్ను దాచే దేవుడుగా ఉన్నాడు. అందుని బట్టి మన దేవుడిని మనము మనస్ఫూర్తిగా ఆరాధించాలి. ఎవరు దాచగలరు? ఎవరు దాచలేరు. కానీ దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేసే విషయంలో, ఆయన ఆశ్రయం ఇచ్చే విషయంలో అలసిపోకుండా, ఈ రోజుకి కూడా అలసిపోకుండా మనల్ని నడిపించే విషయంలో ఆయన చక్కగా మనకి ఉన్నాడు. అందుకే ప్రపంచం విడిచిపెట్టిన, పక్కనున్న నా నైబర్ విడిచిపెట్టేసిన, నేను బాగా కోరుకున్న వ్యక్తులు నన్ను కాదనుకున్నా, ఆయన రెక్కల క్రింద నాకు భద్రత దొరుకుతుంది. మనం ధైర్యంగా చెప్పగలిగిన మాట ఇది. ఎందుకంటే ఆ విధంగా దేవుడు నన్ను ప్రొటెక్ట్ చేయకపోతే ఎప్పుడో వచ్చిన ఈ చుట్టుపక్కల దాన్ని బట్టి ఎప్పుడో నిర్మూలం అవ్వాల్సిన వాళ్ళం. కానీ దేవుడు అలా కాకుండా ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఆయన రెక్కల క్రింద మనకి భద్రత ఉండే విధంగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. అందుని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఇదే ప్రకటన గ్రంథంలో ఇంకో మాట, 3వ మాట చూద్దాం. జాగ్రత్త చూడండి. ఇక్కడ ప్రకటన 7:16లో ఇంకో మాట ఉంది. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. చూడండి, భూమి మీద
ఏదైనా జీవనోపాధి మన దగ్గరికి సంపాదించుకోవడానికి చాలా చాలా కష్టంగా ఉండిద్ది. ఎంత కష్టంగా ఉండిద్ది అంటే దాన్ని సంపాదించుకోవడానికి జీవితం మొత్తం సరిపోదు. అలాంటిది దేవుడు ఆ జాబ్ విషయంలోనైనా, లేకపోతే నా యొక్క ఫీడింగ్ ఏది అయినా సరే నాకు అది ఫీడ్ చేసే విషయంలో దేవుడు ఆయన సమృద్ధిగా పోషించే దేవుడిగా ఉన్నాడు. సమృద్ధిగా ఆయన నిత్యము నాకు ప్రొవైడ్ చేసిన వాడిగా ఉన్నాడు. ఇది ఎట్లా అర్థమైంది? ఒక బాహ్యపరంగా కాదు, ఒక బాహ్యకరంగా డబ్బులు ఇస్తే దేవుడు నాకు ప్రొవైడర్ అని కాదు. ఇక్కడ దేవుడు తన ప్రజల యొక్క అవసరాలు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే డబ్బులు, బట్టలు, లేకపోతే ఇంకా భౌతిక సంబంధమైనవి గుర్తొస్తాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆయన ఆత్మీయంగా కూడా నా శరీరానికి కావాల్సిన, నా ఆత్మకి కావాల్సింది కూడా ఆయన నాకు ప్రొవైడ్ చేసే విషయంలో ఆయన సమృద్ధినిచ్చే దేవుడిగా ఉన్నాడు. సమృద్ధిగా పోషించే దేవుడిగా ఉన్నాడు. అందుని బట్టి మనము దేవుని ఆరాధించాలి. అందుకే ఇక్కడ మాట ఏంటంటే వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. భూమి మీద ఇది చూస్తే నేను చెప్పాలంటే చాలా ఆనందంగా ఉన్నది. కానీ దేవుడు మనల్ని పరలోక రాజ్యంలోనికి తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్న దేవుడు మన కోసం ఏమి సిద్ధపరిచాడో ఆయన అక్కడ సిద్ధపరిచి ఆయన ఏమై ఉన్నాడో ఈ వాక్య భాగాలు మనం చూస్తుంటే ఆయన మనం ఆరాధించుకుని ఉండలేం. ఆయన సమృద్ధిగా పోషించే దేవుడు అని చెప్పి ఈ వాక్య భాగాల్లో మనం చూస్తాం. అందుకే కీర్తనలు 23:1 ఒక మాట, యెహోవా నా కాపరి, నాకు లేమీ లేదు, నాకేం కొదువు లేదు. ఎందుకు కొదువు లేదు అంటే నా దేవుడు నన్ను సమృద్ధిలో నుండి నడిపిస్తున్నాడు. ఇది రాగానే ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాను, ఈ కష్టం రాగానే ఆయనకు మొరపెడుతున్నాను. ఆయన మాత్రం నన్ను ఎట్లా బయటికి తీసుకొస్తున్నాడో నా ఊహ కూడా అందట్లేదు. కానీ ఆయన సమృద్ధి చేత ఒకసారి ఆత్మీయంగా లో అయిపోతాం. అంటే మన ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. ఈ అప్ అండ్ డౌన్స్ వస్తున్నా కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే తన వాక్యాన్ని మనకి దగ్గర తీసుకొచ్చి వాక్యాన్ని గుర్తు చేసి ఆయన వాక్యం చేత మనకి సమృద్ధిని నింపి మన హృదయానికి ఉన్న వెలితి, మన హృదయంలో ఉన్న చిరాకు, లేకపోతే ఏదైతే పోగొట్టుకున్నానో మళ్ళా తిరిగి ఆయన నన్ను ఫిల్ చేస్తున్నాడు. అందుకే ఫిలిప్పీ 4:19 కూడా ఒక మాట ఉండేది. ఏముండేది? నా దేవుడు, ఒకసారి చూద్దామా? ఒకసారి అందరికీ తెలిసిన మాట ఒకసారి దయచేసి తీయండి. కాగా చదవండి. చూడండి దేవుడు చెప్తున్న మాట చూడండి. క్రీస్తు మనకి ప్రతి అవసరము తీర్చే దేవుడిగా ఉన్నాడు. ఇది శారీరకంగా మనం చూసుకున్నాం. అంటే ప్రతి అవసరం అనేది శారీరకంగా మనకి కనిపిస్తుంది కొన్నిసార్లు, అది మనం చూస్తూనే ఉన్నాం. భౌతికంగా కూడా ఒకసారి దేవుని దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడే విధానాలు కనుక అర్థం చేసుకుంటే, అరే నిజంగా దేవుడు నన్ను ఎంత చక్కగా ఆయన సమృద్ధిలో నుంచి నన్ను తృప్తిపరుస్తున్న దేవుడిగా ఉన్నాడని చెప్పి మనం దేవుని ఆరాధించకుండా మనం ఉండలేం. అందుకే శరీరానికి మాత్రమే కాదు, ఆత్మకి కూడా జీవాహారము ఆయనే. నా జీవితానికి సరిపోయే దేవుడిగా ఆయన ఉన్నాడు. అందును బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. 4వ మాట చూద్దాం చూడండి. ఇదే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉంది. సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలనేమో రాత్రిపూట పొద్దున పూట అని తేడా లేకుండా దేవుడు సన్నిధిని తోడుగా ఉంచి నడిపించిన విధానం మనము వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనకి చాలా బాగా అర్థమవుతా ఉన్నది. ఇక్కడ ఏంటి? మన బాధలను తొలగించే విషయంలో అంటే ఆయన మనకి రిడీమర్గా మనకు ఉంటున్నాడు. ఈ రిడీమర్గా ఒక్క రోజుకైతే ఈ మాట చెప్పము. ఈ రీస్టోర్ చేసే విషయంలో 2 రోజులకైతే ఈ మాట చెప్పము. లైఫ్ లాంగ్ నేను పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా ఆయనను రిడీమ్ చేస్తూనే ఉన్నాడు, నన్ను విడిపిస్తూనే ఉన్నాడు. దేని విడిపిస్తున్నాడు? బాధల్లోంచి విడిపిస్తున్నాడు, నాకున్న కష్టంలోంచి విడిపిస్తున్నాడు. ఆయన నన్ను కనుక విడిపించకపోతే, ఆయన నిత్యంగా నన్ను విడిపించి నడిపించకపోతే
నాకు సహాయం అనేది రాదు ఈ భూమి మీద. అందుకే ఆకలిగా ఉన్నప్పుడు, లేకపోతే యెషయా 49:10లో ఒక మాట ఉన్నది. యెషయా 49:10లో ఒక మాట ఉన్నది, నేను చదువుతున్నాను, జాగ్రత్త చూడండి. యెషయా 49:10లో ఒక మాట ఉన్నది. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును, కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగలదు. చూడండి, దేవుడు చెప్తున్న మాట అండి. వాళ్ళకి ఆకలి కానీ దప్పికి కానీ ఉండకుండా దేవుడు మనకి, ఆయనకు మనం విడిపించే విషయంలో, రెడీమ్ చేసే విషయంలో, మనకి బాధ తీర్చే విషయంలో ఎంత గొప్పగా ఉన్నాడో చూడండి ఇక్కడ. నిజమే, దేవుడు మనల్ని కరుణించే విషయంలో నీటి బొగ్గల యొద్ద వారిని నడిపించును. ఏదొచ్చినా అది కష్టమైనా లేకపోతే బాధ అయినా దీని దగ్గరికి వచ్చేలాగా దేవుడే చేసి తీసి మళ్ళీ ఎక్కడైతే బాధ వచ్చిందో వాక్య భాగం నుంచి దేవుడు మళ్ళీ మాట్లాడి దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాను అనుకుంటున్నాడు. ఇది మన జీవితాల్లో మనము ప్రతిరోజు గమనిస్తున్న మాటలేవి, కొత్త మాటలు కాదు. దేవుడు నన్ను ఏ విధంగా రిడీమర్గా ఉన్నాడు, రీస్టోర్ చేస్తున్నాడో ఒకసారి మనం అర్థం చేసుకుంటే దేవుని మనం ఆరాధించకుండా మనం ఉండలేం. అందుకే కీర్తనలు 121:6లో కూడా ఒక మాట ఉంది. కీర్తనలు 121:6లో కూడా ఒక మాట ఉంది, నేను చదువుతున్నాను చూడండి ఒకసారి. 121:6లో ఏముందంటే, పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. చూడండి, ఈ రిడీమర్ చెప్తున్న మాట ఏంటంటే, మన బాధల్లోంచి విడిపించే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, పగలు ఎండ దెబ్బ నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు, ఏ అపాయము రాకుండా నేను నిన్ను కాపాడుతున్నాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. ఇలాంటి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటని బట్టి మనం దేవుని ఆరాధించాలి. ఎందుకంటే దేవుడు మనల్ని విడిపించే విషయంలో ఎంత గొప్పగా మనకి అండగా తోడుగా ఉన్నాడో మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇంకో మాట మనం చూద్దాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 8:18 రోమా 8:18 మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుకొనుచున్నాము. చూడండి, మనం మొదటి నుంచి ఒకటి మాట్లాడుకుంటాం. పరలోక రాజ్యంలో దేవుడు నా కోసం ఏర్పాటు చేసింది, దేవుడు నన్ను ఏ విధంగా అక్కడ నన్ను ఉంచబోతున్నాడో గురించి కొన్ని విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ దేవుని ప్రత్యక్షత కొరకు, అక్కడ చూడండి, ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు. అబ్రాహాంకేమో ఊరి పేరు చెప్పకుండా వెళ్ళమని చెప్పాడు. అదే మనల్ని వెళ్ళమంటేనేమో మనం వెళ్ళాం, ఎందుకంటే ఊరి పేరు తెలియకుండా ఎక్కడికి వెళ్ళాలి ప్రభా అంటాం. కానీ ఆ స్టోరీ మొత్తం మనకు బాగా తెలుసు కాబట్టి అబ్రాహాం గురించి బాగా వెళ్ళాడు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటాం. దానియేలు సింహాల గుహలో వేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, నిజంగా మనం ప్రార్థన చేయమంటే అలాంటి కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు ఏంటంటే మనం ఉండలేం. మనకి ఆ స్టోరీ బాగా తెలుసు కాబట్టి దానియేలు ఏ విధంగా దేవుని సన్నిధిలో గడిపి ముమ్మారు ఎలాగ ప్రార్థన చేసి దేవుడు తనకి ఎలాగ తోడుగా ఉన్నాడో మనకు ఆ స్టోరీ తెలుసు కాబట్టి మాట చెప్పేస్తాం, చాలా తేలిక మాట చెప్పి, ఎందుకంటే మనకు ఆ స్టోరీస్ బాగా తెలుసు కాబట్టి. ఇక్కడ ఏంటంటే, ఈ ప్రత్యక్షము కాబో మహిమెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తెగినవి కావని ఎంచుచున్నాము. చూడండి, దేవుడు మనకిస్తున్న గొప్ప వాగ్దానం. అందుకే ఆయన రిడీమర్గా మనకున్నాడు. ఆయన మన కోసం దాచిపెట్టింది మనకి ఇవ్వడానికి ఆయన చేస్తున్నది ఒకసారి మనం అర్థం చేసుకుంటే దేవుని మనం ఆరాధించుకున్నాం. అందుకే ఈరోజు కన్నీళ్ళు ఉంటాయి, రేపు కన్నీళ్ళు ఉంటాయి, కానీ రేపు దేవుని రాజ్యంలో నేను గడిపే ఆ సమయంలో నాకు బాధ ఉండదు. ఇది గుర్తుంచుకోవాలి, నాకు బాధ ఉండదు. ఈ మాటలు వింటున్నప్పుడు మీకు అనిపిస్తుంటే వాక్యం అంతే కదా అనుకున్నాం, జరగబోయేది ఇదే. ఆ టీవీ ముందు కూర్చున్నప్పుడు వచ్చే సంతోషం ఆ 1 hour మాత్రమే, ఫ్యామిలీతో పాటు గడిపే సంతోషం ఆ 2 hours 3 hours మాత్రమే. తర్వాత
యేసుక్రీస్తు ప్రభువాని నమ్ముకున్న తర్వాత, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర మనం పాపాలు ఒప్పుకున్న తర్వాత, ఆయన మీకోసం నా కోసం ఏర్పాటు చేయబడుతున్న ఆ పరలోక రాజ్యంలోనికి మనము ఖచ్చితంగా వెళ్తాము. ఇలా నిరీక్షణ ప్రతి ఒక్కళ్ళు వెళ్తామని నిరీక్షణ ప్రతి ఒక్కళ్ళం చూడబోతుందంటే ఆయన రాజ్యంలో బాధ ఉండదు. ఆయన రాజ్యంలో బాధ ఉండదు. అందుని బట్టి మన దేవుని ఆరాధించకుండా ఉండలేం. చూడండి, ఇంకో మాట చూద్దాం చూడండి. ఇదే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో 5వ మాట చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో కనుక మనకు జాగ్రత్తగా చూసినట్లయితే 17లో, ఏలైనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి. నా దేవుడు ఎవరంటే, మన దేవుడు ఎవరంటే కాపరి, షెపర్డ్. గొర్రెల కాపరి గొర్రెల్ని మేపుకుంటూ ఆ ఫీల్డ్లోకి, ఆ పచ్చిక మైదానంలోకి వెళ్తున్నప్పుడు ఏదైనా పొరపాటున వచ్చి మింగేసిద్దామో అని ఎంతో అలర్ట్గా ఉండి వాటిని ఏది కూడా తన గొర్రెల యొద్దకి రానికుండా ఆ షెపర్డ్ కాపాడిన విధానం. 100 గొర్రెలు, మనందరికీ తెలుసు లూకాసు వార్తలో 100 గొర్రెల్లో నుంచి ఒక గొర్రె తప్పిపోతే 99ని పక్కన పెట్టేసేసేసి ఒకదాని కోసం పరిగెత్తుకుంటూ వెళ్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన గుంటూరులో ఎన్ని చర్చెస్ ఉంటాయి? మహా అయింది ఉంది మన గుంటూరులో ఒక 50, లేకపోతే 100, లేకపోతే ఇంకా మన సరౌండింగ్స్లో, గుంటూరు సరౌండింగ్స్లో, లేకపోతే మొత్తం మీద విశ్వాసులైన వాళ్ళు ఏదైనా కానీ జనాభా లెక్కల్లో ముద్రింపబడకుండా డేటా ఇవ్వకుండా ఉన్నవాళ్ళు 1,00,00,000 మంది అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1,00,00,000 మంది అనుకుంటే, ఈ 1,00,00,000 మందిలో ఉన్న మనల్ని నేను పక్కకి వెళ్ళిపోయినా కూడా, జాగ్రత్త అర్థం చేసుకోండి, నేను పక్కకి వెళ్ళిపోయినా కూడా నేను దేవుని దగ్గరికి వచ్చి సెట్ రైట్ అయ్యేంత వరకు కూడా దేవుడు నా గురించి ఆలోచిస్తున్నాడు. ఆలోచించడం మాత్రమే కాకుండా నేను సరి చేసుకొని ఆయన దగ్గరికి వచ్చేంత వరకు దేవుడు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు తన ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఆయన కాపరత్వం అర్థమవుతుంది మనకి. ఇంత గొప్ప దేవుడు నన్ను నిత్యము నడిపించడానికి, నేను తప్పిపోయినా కూడా నన్ను వెతికి మళ్ళా మందలోనికి చేర్చడానికి, మనం కూడా మళ్ళీ తిరిగి ఆయనతో పాటు సహవాసం చేయడానికి ఆయన నా కోసమే, మన కోసం ఈ భూలోకానికి వచ్చారు. వధింపబడిన గొప్పరి కాపరిగా నిజంగా నేను తప్పు చేశానో, మనం తప్పు చేశామో, దానికి బదులుగా ఆయన మనకి మధ్యలో, మన శాపానికి మధ్యలో నిలబడి ఆ సిలువలో సిలువ మరణాన్ని ఆయన మన కోసం పొందాడు. ఇలాంటి కాపరిని మనం ఆరాధించుకుని ఉండలేము. ఎందుకంటే ఒక్కడు పోతే సరే పర్లేదు అనుకుంటాం. మనమైతే మామూలుగా అయితే ఈ లీడర్షిప్లో సీఎం గారు ఎవరైతే ఉన్నారో లీడర్షిప్ ఒక్కడు పోతే ఏంది మహా అయితే నాకని చెప్పి టేక్ ఇట్ ఈజీ తీసుకుంటారు. కానీ నా దేవుడు మన జీవితంలో టేక్ ఇట్ ఈజీగా తీసుకోవట్లేదు. టేక్ ఇట్ ఈజీగా తీసుకోకుండా నన్ను ఆయన కాపరి అనే మాటకి అర్థాన్ని నేర్పిస్తూ ఆయన ఎంత నన్ను భద్రపరుస్తున్నారంటే, ఎంత నన్ను కాపరత్వం చేస్తున్నాడంటే, నేను మళ్ళీ అదే గుంపులోకి చేరేంత వరకు కూడా ఆయన నన్ను విడిచిపెట్టలేదు. అందుకే ఆయన నా మంచి కాపరి. యోహాను సువార్త 10:11లో నా మంచి కాపరి. హెబ్రీయులు రాసిన 13:20లో ఒక మాట ఉంది, గొర్రెలకు గొప్ప కాపరి. అందుని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. అందుని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించిన వాసంగా ఉన్నాము. చివరిగా ఒక మాట చూద్దాము. చూడండి, ఇదే ప్రకటన 7:17లో ఒక మాట ఉంది. దేవుడే వారి కన్నుల ఎదుటి నుండి ప్రతి భాష బిందువును తుడిచివేయును. ఆయన కంఫర్ట్ చేస్తున్నాడు. మనుషులు ఇచ్చే కంఫర్ట్ కొద్ది వరకు మాత్రమే. దేవుడిచ్చే కంఫర్ట్ ఎలా ఉందంటే, నా కన్నుల నుంచి వచ్చే ప్రతి భాష బిందం ఆయన నాకు. అందుకే కీర్తనలు 56:8 ఒక్క మాట చూడండి. దేవుడు మన కోసం రాయించిన ఒక మాట. కీర్తనలు 56:8లో ఒక మాట మనం చూసినట్లయితే, నేను చదువుతున్నాను.
నా సంచారములను నీవు లెక్కించున్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. చూడండి, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడినవి. ఏమనుకుంటామంటే కొన్నిసార్లు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా లేదా, లేకపోతే దేవుడు నిజంగానే ఆలకిస్తున్నాడు లేదా అని చెప్పి ఆ బాధలో అనుమానపు ఆలోచనలు, అవిశ్వాసపు ఆలోచనలు మనలోకి ఖచ్చితంగా దూరి గందరగోళాన్ని పుట్టిస్తాయి మన హృదయంలో. ఇలాంటి సమయంలో కూడా మనం గుర్తుంచుకొని, లేకపోతే దేవుడు నన్ను ఏ విధంగా కంఫర్ట్ చేస్తున్నాడు, నా దేవుడు ప్రతి కన్నిటిని తుడిచివేసే ప్రేమగల దేవుడు అని చెప్పి మనం చూసుకున్నాం కదా. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి నున్నవి. దావీదు అనుభవపూర్వకంగా ఈ మాట చెప్పగలుగుతాడు. అనుభవపూర్వకంగా ఈ మాట చెప్తానంటే దేవుని దగ్గర ఆ గుణలక్షణాన్ని దావీదు చూడగలిగాడు. మన జీవితంలో కూడా దేవుడు మనల్ని ఈ పరిస్థితి గుండా తీసుకువెళ్తున్నాడు. ఈ పరిస్థితుల గుండా మనం వెళ్తున్నాం కూడా ప్రస్తుతం ఉన్న రోజుల్లో. ఒక్కో కుటుంబంలో ఒక్కొక్కటి, ఇంకో కుటుంబంలో ఇంకొకటి. వీటన్నిటి విషయంలో దేవుడు నా యొక్క ప్రతి కన్నీటిని, ప్రతి బాష్ప బిందువును ఆయన ఏం చేస్తున్నాడంటే కంఫర్టర్ కాబట్టి నన్ను తుడిచివేసే దేవుడిగా ఉన్నాడు. అందుకే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ శారీరక మరణం గురించే కాకుండా ప్రకటన 21:4 చెప్తున్న మాట ఏంటంటే, మరణం ఇక ఉండదు, దుఃఖమును ఏడుపును బాధను ఇక ఉండవు. అందుకే ఈ బాష్పబిందు చూసిన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా కోసం ఏర్పాటు చేసిన ఆ పరలోక రాజ్యంలో ఇక మరణం ఉండదు. ఆయనతో పాటు నేను యుగాలు జీవించడానికి, ఆయన నా కోసం ఏర్పాటు చేయబడిన ఆ రాజ్యంలో నేను ఉండడానికి, ఆయన సన్నిధిని, ఆయన ప్రత్యక్షతను అనుభవించడానికి దేవుడు నన్ను సిద్ధం చేసిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు సిద్ధం చేశాడు, ఇంకొంతమంది సిద్ధం చేస్తున్న వాడిగా ఉన్నాడు. ఇంకొంతమంది ఎప్పుడు రక్షింపబడతారని ఎదురు చూస్తున్న దేవుడిగా ఉన్నాడు. ఇలాంటి దేవుణ్ణి మనము ఆరాధించకుండా ఉండలేం. మొదటి మాట చూసాం, ఆయన తన ప్రెజెన్స్, ఆయన సన్నిధిని మనకి తోడుగా ఉంచి దేవుడిగా ఉన్నాడు. ఆయన రాజ్యంలో ఏముంటాయో మనం చూసాం. రెండోది చూసాం, ఆయన ప్రొటెక్టర్ని చూసాం. ఆయన ఆశ్రయించే దేవుడిగా ఉన్నాడు. ఆయన మనకి ఆశ్రయం కనుక చూపించకపోతే మనం ఏ విధంగా అవుతామని చూసాం. ఆయన సమృద్ధిగా పోషించే దేవుడిగా, అంటే ప్రొవైడర్గా ఉన్నారని మనం చూసాం. నాలుగోదిగా ఏం చూసామంటే, ఆయన మన బాధలను తొలగించే విషయంలో, లేకపోతే మనల్ని విడిపించే విషయంలో, ఎలాగైతే ఇశ్రాయేలు దేవుడు విడిపించాడో ఆ విధంగా దేవుడు మనల్ని విడిపిస్తున్న వాడిగా ఉన్నాడు. ఐదో మాటగా మనం చూసాం, ఆయన కాపరిగా ఉన్నాడు. నిత్యం మనల్ని నడిపించే విషయంలో, పక్కకు పోయినా కూడా మళ్ళీ ఆ గుంపులో చేరేంత వరకు కూడా ఆయన కాపరత్వాన్ని మన పట్ల చూపిస్తున్న వాడిగా ఉన్నాడు. చివరిగా మనం చూసాం, ఆయన కన్నీరు తుడిచివేసి ఓదార్పించే దేవుడు, కంఫర్టర్గా దేవుడు మనకున్నాడు. ఇలాంటి దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. దేవుడు మన పట్ల తన దయను చూపిస్తూ ఆయన గొప్పతనాన్ని వెల్లడి చేసిన ఈ మాటలను బట్టి మనం ఆరాధిద్దాం. దయచేసి కళ్ళు ఉంచుకోండి, తల్ల వంచండి, దేవుని ఆరాధిద్దాం.